హలో అండి. అందరూ ఇక ఇళ్ళల్లో ఉగాది ఇంకా రంజాన్ పనులు అయితే స్టార్ట్ చేసి ఉంటారు కదా. నేను కూడా ఇంకా మా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక ఈరోజైతే సామాన్లన్నీ కూడా కిందకైతే దించాను. ఇవన్నీ కూడా మా మ్యారేజ్ టైంలో ఇచ్చినటువంటి సామాన్లు అనమాట. ముందుగా మీ అందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఈ సామాన్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మా పెళ్ళి టైంలో మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సామాన్లు అనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ మన ఇండియన్ కల్చర్లో ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్ళల్లో మ్యారేజ్ టైంలో ఆడపిల్లలకు మొత్తం ఉగ్గు గిన్నెతో సహా సామాన్లన్నీ ఇచ్చేస్తారండి. ఇక అప్పో సొప్పో ఏదైతే అది అయిందని చెప్పేసి ఆ టైంలోనే చీరలు, మంచాలు, బీరువా అన్నీ కూడా తెచ్చి ఇస్తారనమాట మ్యారేజ్ టైంలోనే. నాకు అలానే ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఎందుకు ఇచ్చారు ఇవన్నీ అనిపిస్తుందండి. అప్పుడేమో ఇవన్నీ చూసుకొని అబ్బా మా అమ్మ వాళ్ళు నాకు ఎన్ని సామాన్లు ఇచ్చారో అని చెప్పి తెగ మురిసిపోయాను అవన్నీ చూసుకొని. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటుంటే వేస్ట్ అనిపించిందండి. నేను నిజంగా చెప్తున్నా, మీలో ఎవరైనా ముస్లిమ్స్ పిల్లలు నా వీడియో చూస్తున్నట్లయితే మ్యారేజ్ టైంకి ఇన్ని సామాన్లు అయితే తెప్పించుకోవద్దు అసలు. ఒకవేళ వాళ్ళు మీకు తెలియకుండా తెచ్చినా కానీ వద్దని చెప్పేసేసేయండి. ఏదైనా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కొత్త మోడల్ కానీ మంచి మంచి డిజైన్ సామాన్లు ఏమన్నా వస్తే అప్పుడు మంచిగా కొనుక్కోండి. ఆ డబ్బులు దాచుకొనైనా తర్వాత కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి. ముందైతే అస్సలు తెచ్చుకోవద్దండి. అవి తర్వాత మనం వాడము. ఇంకా ఉండే కొన్ని ఏంటంటే మోడల్స్ అనేవి డిజైన్స్ సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అనిపిస్తుంది అబ్బా మేము ఎప్పుడో తీసుకున్నాము, అబ్బా ఈ బాక్స్ కొన్నట్టయితే బాగుండేదే, ఇలాంటి గిన్నెలు నా దగ్గర కూడా ఉన్నట్టయితే బాగుండేదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఆ టైంలో మ్యారేజ్ టైంలో అయితే అలా మన పేరెంట్స్ ఇస్తారు కదా సామాన్లు, అవైతే మ్యాక్సిమం వద్దనే చెప్పండి, తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మనది చిన్న ఫ్యామిలీయే కాబట్టి మనం అన్ని సామాన్లు అయితే వాడుకోం కదా. 2 గిన్నెలు, 2 ప్లేట్లు, ఒక అన్నం తెప్పాల, కూర తెప్పాలి ఉంటే చాలు, 2 గ్లాసులు. అప్పట్లో వెనకట కాలంలో ఆ సామాన్లు అన్నీ ఎందుకు ఇచ్చారు అంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఉన్న సామాన్లు సరిపోవు, మా పాపను మళ్ళీ ఇట్లా ఎదురు తిరిగి నువ్వేం తెచ్చావు అని అడుగుతారని చెప్పేసి వాళ్ళు అలాగ సామాన్లు అయితే ఇచ్చేవాళ్ళంట. ఎక్కువగా సామాన్లు అయితే ఇచ్చేవాళ్ళంట. వాళ్ళ పాప గొప్పగా ఉండాలి అత్తగారింట్లో అని చెప్పేసి. అంటే పెద్ద ఫ్యామిలీకి వెళ్తారు కాబట్టి. ఇప్పుడేంటి, ఎవ్వరూ అత్త వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండట్లేదు, ఎవరికి వాళ్ళే సపరేట్ అయిపోయి ఉంటున్నారు కాబట్టి మనకు సరిపడా సామాన్లు తక్కువగా ఉంటే చాలు కాబట్టి కొన్ని ఉంటే చాలు. ఇంకా అందుకని ఇంకా అదే జనరేషన్ని ఆ సామాన్లు అవి ఇవ్వడం అదే కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట మన పెద్దవాళ్ళు. ఇప్పుడు అన్ని సామాన్లు ఇస్తే ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. నాకు ఇచ్చిన సామాన్లో నేను వాడేది సగం వరకేనండి, మిగతా సగం అన్నీ కూడా ఆ పత్తిబోరంలో వేసి పెట్టాను అనమాట. అవి అస్సలు ఇంతవరకు తీయలేదు, ఒక్క రోజు కూడా వాష్ చేయలేదు. ఎందుకంటే అవి మళ్ళీ మనం కడిగామంటే అవి మళ్ళీ గోతాల్లో వేసి పెట్టాలి కాబట్టి ఆ తడి తగిలిందంటే సిల్లుం పట్టడం కానీ, నల్లగా అయిపోవడం కానీ, పాడైపోతుంది గిన్నె అనేది. అందుకని సామాన్లు కొన్నట్టుగా నేను అలానే కవర్లలో పెట్టేసి ఉంచానన్నమాట. అవి ఇప్పుడు దగ్గరగా 10 years అవుతుందండి అవి అలా ఉంచి కూడా. ఓకే, ఇంకా ఉండనివ్వు, ఏం కాదని చెప్పేసి అలానే పక్కన పెట్టేసి అయితే మామూలుగా పొడిగొట్టేసి అయితే నీట్గా తుడిచి మళ్ళీ అలా పెట్టేసేసాను అనమాట. ఇక మా ఇంట్లో అయితే రంజాన్ పండగకి ఇల్లు అయితే క్లీన్ అయితే మొత్తం చేసేసుకుంటున్నాను. మెయిన్ ఇంకా నాకు ఎక్కువ పెద్ద పని వచ్చేసి కిచెనేనండి. కిచెన్ క్లీనింగ్ ఒక్కటి అయిపోయిందంటే నాకు మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే ఇంకా ఎక్కువ మనకి కిచెన్లోనే ఎక్కువ పని అనేది ఉంటుంది కాబట్టి
ఇక్కడే ఎక్కువ టైం అనేది పడుతుంది. ఆ సామాన్లు తోముకోవడం, మళ్ళీ వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవడం ఉంటుంది. అయితే నేను షెల్ఫ్లలో మీరు చూస్తున్నారు కదా, ఈ పేపర్స్ అయితే మాకు గిఫ్ట్గా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిసారి నేను న్యూస్ పేపర్సే వేస్తాను. ఇక ఇవి బాగున్నాయి కదా షెల్ఫ్లో వేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇవి పెట్టేశాను. ఇక ఇదండి మా పండగకి అయితే నేను మా ఇంటిని ఇలాగైతే క్లీన్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.